अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. अवतार मेहर बाबा की जय. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ ప్రేమపూర్వక జయ బాబాలు. ఈరోజు కూడా మన దివ్య ప్రీసముడు ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనకు అందించారు. అందుచేత ఆ సర్వోన్నతులకి, ఆ సర్వేశ్వరునికి, ఆ శ్రీ మహావిష్ణువుకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం సర్వచరిత్ర 12వ భాగంలో 5036 ఆ పేజీలో లాస్ట్ బట్ 1 తో ప్రారంభించి ముందుకెళ్దాం. అంచేతప్పుడు శ్రీబాబు చదువుతారు. జాగ్రత్తగా సావధానంగా అక్కడికి చేసుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరూ ఆలింగనం చేసుకున్నాక ఉదయం 9:30 బాబా చేతులు కడుక్కునేందుకు సిద్ధు సహాయపడ్డాడు. బాబా మెడలోని పూలమాలన్నింటినీ తీసి అతడు పక్కన పెట్టాడు. కైకోబాదును పిలువగా అతడు జండ్ అవెస్టా నుండి ఒక ప్రార్థన చదివాడు. కైకోబాద్ చదవడం పూర్తి చేయగానే మాతృదత్త శాస్త్రి అవతార్ మెహర్ బాబాకి జై అని గట్టిగా నినాదం చేశాడు. ప్రార్థనలన్నీ ముగిసే వరకు, ప్రత్యేకంగా తాను చెప్పేంత వరకు అలా ఎవరు గట్టిగా అరవద్దని బాబా హెచ్చరించారు. అయితే మాతృదత్తను క్షమించి వదిలేశారు. ప్రార్థనలు చదువుతున్న సమయంలో ఎవ్వరూ కెమెరాలు ఉపయోగించరాదని కూడా గట్టిగా ఆదేశించారు. ఈ అంతరాయం కారణంగా బాబా మరొకసారి చేతులు కడుక్కోవాలనుకున్నారు. అక్కడ నీళ్లన్నీ అయిపోయాయి. అందువల్ల మరికొన్ని నీళ్లు తెద్దామని సిద్ధు వెళ్ళబోతే బాబా తను వెళ్ళొద్దని ఆపారు. బదులుగా పందిరిలోని గుంటగా ఉన్న చోట పడిన వాననీటిని తమ్మని బాబా పాద్రికి సైగ చేశారు. చిన్న గుంటలోని బురద నీటిని పాద్రి తన అరచేతుల్లో నింపుకొని తెచ్చి బాబా చేతులపై పోశాడు. కైకోబాదును అదే ప్రార్థనను తిరిగి చదవమన్నారు. ప్రార్థన ముగియగానే బాబా కైకోబాద్కు ప్రణమిల్లారు. బాబా ఆదేశానుసారం కైకోబాద్ యా అహూర్ మజ్దా అని ఉచ్చరించాడు. అలోబా నమాజ్ చేశాడు. బాబా అతనికి ప్రణమిల్లినప్పుడు అల్లాహు అక్బర్ అని ఉచ్చరించాడు. హిందూ ప్రార్థన రూపంలో ఉపాసిని మహారాజు రచించిన సంస్కృత శ్లోకాలను వీలు విష్ణు చదివారు. బాబా వారిరువురికి ప్రణమిల్లినప్పుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ అని వారు ఉచ్చరించారు. తర్వాత డాంకిన్ ఇంగ్లీష్ లో ప్రత్యేకంగా తయారు చేసిన బాబాచే క్రిస్టియన్ ప్రార్థన చదవగా డాంకిన్ పదాలను బాబా స్పృశించాడు. డాంకిన్ గాడ్ ఆల్ మైటీ అని ఉచ్చరించాడు. దౌలత్ సింగ్ సిక్కు ప్రార్థన చదివిన తర్వాత సత్ శ్రీ అకాల్ అని భగవన్నామాన్ని ఉచ్చరించాడు. అప్పుడు సమావేశమైన వారిని ఉద్దేశించి బాబా చాలా సేపటి నుంచి నిలబడి అలసిపోయినట్లున్నారు, ఒక అర్ధగంట సేపు విరామాన్ని ఇస్తాను, ఆ తరువాత ఇతర ప్రార్థనలు చదవడం జరుగుతుంది. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, నేను ఎప్పుడూ అలసిపోను. నా విశ్వకార్యంలో నేను అలసట చెందను. అందువల్ల మీరు అలసిపోయినట్లయితే నేను విరామం ప్రకటిస్తాను, లేదా
అందరూ కొనసాగిద్దామంటే అలాగే నేను నా పనిని కొనసాగిస్తాను అన్నారు. కార్యక్రమం కొనసాగిద్దామని అన్ని వైపుల నుండి వినబడింది. అందువల్ల బాబా ఇలా చెప్పారు. ప్రక్కనున్న వారంతా కదిలి వేదిక ముందుకు వచ్చి నిలబడి ప్రభుస్తుతి పశ్చాత్తాప ప్రార్థనలో అందరూ హృదయపూర్వకంగా పాల్గొనండి. హృదయ భాషనే భగవంతుడు వింటాడు, మనసులోంచి వచ్చేవి ఆయనకు వినబడవు. కాబట్టి మీ తప్పులు ఒప్పుకుంటూ చేసే ప్రార్థనలో మీ హృదయం జొప్పించినట్లయితే భగవంతుడు తప్పకుండా తనని ప్రేమించేటట్లు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. పాపం పుణ్యం అని చెప్పబడేవన్నీ కూడా మనిషిలోని బలహీనత బలమే కానీ మరేమీ కావు. ఇప్పుడు హాజరైన వారి కోసం మరియు ప్రపంచం కోసం నేను కూడా పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొంటాను అని బాబా చెప్పారు. బాబా సూచన మేరకు కైకౌబా, రంజు, రాఖే, కుటుంబ శాస్త్రి మరియు డాంకిన్లు ప్రభుస్తుతిని పశ్చాత్తాప ప్రార్థనను చదువుగా గుజరాతీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు మరియు ఇంగ్లీషు భాషల్లో ఒకరి తర్వాత ఒకరు చదివారు. ఫ్రాన్సిస్ రాబజాన్ని పిలిచి మైక్లో అవతార్ మెహర్ బాబాకి జై అని ఉచ్చరించమన్నారు బాబా. అతను అలా చెప్పగానే అక్కడ ఉన్న వారంతా దాన్ని తిరిగి ఉచ్చరించారు. అప్పుడు సమయం 10 గంటలు అయింది. బాబా అందరితో మీరు వెళ్ళవచ్చు, కానీ తిరిగి 11 గంటలకు భోజనాల పందిరి వద్ద హాజరు కావాలి. 11:30 భోజనాలు వడ్డిస్తారు. నేను మధ్యాహ్నం 2 గంటల నుండి బృందాల వారీగా మిమ్మల్ని కలుస్తాను. వ్యక్తిగతంగా ప్రత్యేకంగా నన్ను కలవడానికి ఎవరిని అనుమతించను. నా పని నిమిత్తం 3 లేదా 4 నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. రేపు వర్షం పడినా పడకపోయినా ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుండి 6 గంటల వరకు సమావేశం జరుగుతుంది. నేను చెప్పవలసిన విషయాన్ని ఖచ్చితంగా చివరిసారిగా చెబుతాను అన్నారు బాబా. పాశ్చాత్య ప్రేమికులను కొండపైకి వెళ్లి అక్కడే ఉండమని చెప్పారు. సమావేశ స్థలం నుండి బాబా చెప్పులు లేకుండానే హాలుకి ఎదురుగా ఉన్న ఇంటర్వ్యూ క్యాబిన్ కి వెళ్లారు. వివిధ వ్యక్తులను పిలిపించి వారితో చాలా విషయాల గురించి చర్చించారు. అక్కడ ఏమి జరిగింది రికార్డు చేయబడలేదు. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన హుకుమత్ రాయ్తో బాబా, నీవు నన్నేమీ అడగొద్దు, నీవేమి అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీవు నాకెంతో ప్రియమైన వాడికి, నన్ను ప్రేమించు, ఇతరులు నన్ను ప్రేమించేటట్టు చేయి అన్నాడు. అతను డెహ్రాడూన్ లో కలుసుకున్నప్పుడు బాబా, నా పిలుపు అందుకున్న వెంటనే అన్నీ వదిలిపెట్టి నా వద్దకు రా అని హుకుమత్ రాయ్తో చెప్పారు. ఆ విషయాన్ని గురించి బాబాను రాయ్ అడుగుదామనుకున్నాడు. కానీ బాబా అతన్ని మాట్లాడనివ్వకుండా చేసి దానికి బదులుగా ప్రీతముని పిలుపు కోసం నిరంతరంగా వేచి చూడాలి అనే మూల మంత్రాన్ని, అంటే ఒరిజినల్ మంత్ర ఇచ్చారు. ఈ మంత్రమే చిట్ట చివరి వరకు అతడు బాబా కొంగును మరింత గట్టిగా పట్టుకునేలా చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు బాబా హాలులోకి వచ్చి ఆంధ్ర బృందాన్ని రమ్మని కబురు చేశారు. కాకోరియా పర్యటన గురించి వారికి క్లుప్తంగా వివరించారు. అక్కడ తీసిన కొన్ని ఫోటోలను చూపిస్తూ చాలా ఫోటోలు తీశారు. మొదటిసారిగా నేను మేర్వాన్గా సాకోరి వెళ్ళాను. ఇటీవల నేను అవతారునిగా వెళ్ళాను. మూర్తి భవించిన పరిపూర్ణతయే ఉపాసిని మహారాజ్. నేను అవతారుణ్ణి, గోదావరి మాయి యశోద అంటే కృష్ణుడిని పెంచిన తల్లి అని చెప్పారు. యుగ యుగాలుగా ఉన్నది కేవలం నేనే. మీరు నన్ను ఏమాత్రం ప్రేమించినా మిమ్మల్ని శాశ్వతంగా ముక్తిని చేస్తాను. నా దివ్యాధికారంతో వాగ్దానం చేసి చెబుతున్నాను. నా పట్ల మీరు చూపించే ఉత్సాహంలో పూర్తి నిజాయితీ ఉండాలి. నా పట్ల మీకున్న ప్రేమ కొద్దిపాటిదైనా సరే నిజాయితీతో ప్రేమించండి, దానిని బాహ్యంగా ప్రదర్శించకండి అని చెప్పారు. ఆంధ్రాలోని తెలుగు పత్రిక వెలుగు సంపాదకులైన అన్నపూర్ణయ్య తాను చనిపోవడానికి వారం రోజుల ముందు బాబాకు ఒక ఉత్తరం రాశాడు. ఈ సమావేశంలో ఆ ఉత్తరం చదవాలన్నది అతని ఉద్దేశం. అన్నపూర్ణయ్య ఈ ఉత్తరం రాసిన మరునాడే జ్వరం వచ్చి వారం రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు.
ఆ స్థితిలో కూడా బాబా నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. అతడు చనిపోయిన తర్వాత కుటుంబ శాస్త్రికి టేబుల్ పైన ఆ ఉత్తరం కనబడింది. ఉత్తరమంతా బాబా పట్ల తన ప్రేమని గొమ్మిరిస్తూ రాశాడు. బాబా ఇలా అన్నారు: అన్నపూర్ణయ్య నా వద్దకు వచ్చాడు. మర్నాడు సమావేశంలో ఉత్తరాన్ని పూర్తిగా చదవడం జరిగింది. దానిలో కొంత భాగం ఇలా ఉంది. 5040 పేజీలో బాబా ఫోటో అక్కడ ఉంది. అహ్మద్నగర్ లో సెప్టెంబర్ 26, 1954లో కుస్రూ క్వార్టర్స్ ప్రజాదర్శనిస్తుండగా ఫోటోలో ఉన్నవారు ఫ్రాంక్ హెన్రిక్, బెన్ హ్యామన్ మరియు ఏరిచ్. ఓ ప్రభువులకు ప్రభు, నీ కొరకు నేనెట్టి మందిరాలు నిర్మించలేదు. నా హృదయ మందిరంలోనే నీవు కొలువై ఉన్నావు. నిన్ను పూజించేందుకు నా వద్ద పూలు లేవు. నీ పదకమలముల చెంత నా హృదయ కమలాన్ని సమర్పించుకుంటున్నాను. ఓ పురాణ పురుష, సర్వకాల సర్వావస్థలందు ఎప్పటికీ నిన్నే ప్రేమించే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించు. శాశ్వతానందానికి నెలవైన స్వర్గలోకాన్ని చేరుకునేందుకు స్థిరమైన మరియు నాశనం లేని విశ్వాసాన్ని ప్రసాదించు. బాబా కోరిక మేరకు ప్రతి ఒక్క ఆంధ్ర ప్రేమికుడు తనను తాను బాబాకు పరిచయం చేసుకున్నాడు. విఎల్ఎన్ మూర్తి, రామారావు బాబా సందేశాలను తెలుగులో ప్రచురించేందుకు అనుమతి కోరగా బాబా తన సమ్మతిని తెలియజేశాడు. మీ ఇరువురిని నేను ఆశీర్వదిస్తున్నాను. నన్ను ప్రేమిస్తూ నా ప్రేమను వ్యాప్తి చేయండి. మీ ఈ కృషికి నా అభివాదములు అని బాబా వారితో అన్నారు. బాబా సత్యప్రేమ సందేశ వ్యాప్తి విస్తృతపరచడంలో ఆశీస్సులమ్మని ఒక ప్రేమికుడు కోరగా, బాబా నా ప్రేమను కాచిచ్చిలా వ్యాప్తి చేసేందుకు నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టు, చేసేది హృదయపూర్వకంగా చేయి. ఒకవేళ బాబా అవతారుడు కాదని నీకు అనిపిస్తే అలాగే చెప్పు, కానీ నీకు నీవు విజేతీగా ఉండు. నీవు చెప్పే ప్రతి మాటలోనూ నేనున్నాను. నీకు నమ్మకం కుదిరిన మరుక్షణం రంగంలోకి దూకు, సందేహించకు అని చెప్పారు. ఒక వ్యక్తి తనను పరిచయం చేసుకుంటూ తన పేరు షేక్ బాబులాల్ అని చెప్పాడు. అప్పుడు బాబా సూఫీల పరిభాషలో షేక్ అన్న మాటకు భగవంతుడిని ఎరిగినవాడు అని అర్థం. అందువల్ల భగవంతుడిని ప్రేమిస్తూ నిజమైన షేక్ గా మసలుకో అని వ్యాఖ్యానించాడు. ధర్మారావు తనను తాను బాబాకు పరిచయం చేసుకున్నాడు. బాబా హాస్యమాడుతూ, నిర్ణీత సమయానికి ముందే నీవు నా భౌతిక మరణాన్ని కొని తెచ్చి ఉండేవాడివి కదా అని చమత్కరించారు. ఆ సంవత్సరమే గతంలో బాబా యొక్క ఆంధ్ర పర్యటనలో బాబా ఉన్న కారు నడుపుతూ ధర్మారావు కొనికిపాట్లు పడ్డాడు. ఆంధ్ర గ్రూప్ మీటింగ్ లో ఒక కార్యకర్త మరొకరిపై విరుచుకుపడ్డాడు. బాబా అతను శ్రద్ధిస్తూ, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండమని ఇతరులకు బోధిస్తూ, నీకు నీవు ప్రశాంతంగా ఉండకపోతే అది కపటమే కదా. బాబా భగవంతుడు సర్వజ్ఞుడు అయినట్లయితే ఆయనకు సర్వం తెలుస్తుంది. అటువంటప్పుడు ఓదరగొట్టే నీ గంభీరోపన్యాసాల వల్ల ఏమి ప్రయోజనం? బాబాయే కానప్పుడు, ఆయనకు ఏమీ తెలియనప్పుడు నీవు నా గురించి నీ అభిప్రాయాన్ని ఎంత గట్టిగా వివరించాలని ప్రయత్నించినా ఏమి జరుగుతుంది? నాకు అన్నీ తెలుసు. నేను అందరిలో అన్నింటిలో ఉన్నాను కనుక నాకు సర్వము తెలుసు. మాణిక్యాలరావు కోపాన్ని మాత్రం నేను శాంతపరచగలను. రాజమండ్రి మీటింగ్ లో అతడు బాగా రెచ్చిపోయాడు. అందువల్ల ప్రశాంతంగా చల్లగా ఉండు, నిన్ను క్షమిస్తున్నాను అని అన్నారు బాబా. తనతో వచ్చిన భజన మండలి సభ్యులను భాస్కర్ రాజు బాబాకు పరిచయం చేశాడు. వారిని ఒక పాట పాడమన్నారు బాబా. వాళ్ళు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవ అనే ప్రార్థనా గీతాన్ని పాడారు. అప్పుడు బాబా ఆంధ్ర ప్రేమికులను వెళ్ళమని చెప్పి తాను కూడా లేచి నిల్చున్నారు. చేతులు జోడించి అందరికీ బాబా అభివాదం చేశారు. కొంతమంది ప్రేమికులు వెళ్లే ముందు వారు బాబా చేతులను స్పృశించారు. మధ్యాహ్నం 2:30 హమీర్పూర్ గ్రూపును పిలిపించారు. వారితో పాటు ఉత్తర భారతదేశానికి చెందిన బెనారస్
ఆగ్రా, అలహాబాద్, కాన్పూర్, ఝాన్సీ ప్రేమికులు ఝాన్సీ ప్రేమికులు కూడా వచ్చారు. ఆంధ్ర రూపు వాళ్ళు తీసుకున్నంత ఎక్కువ సమయాన్ని తీసుకోవద్దని బాబా వారితో అన్నారు. తొందరగా మీ పరిచయాలు చేసుకోండి. నా ప్రేమికులందరూ నాకు తెలుసు. నన్ను ప్రేమించిన వారు కూడా నా వారే. చివరిసారిగా ఈరోజు ఇక్కడ నన్ను ప్రేమించే వారి పేర్లు వినాలని నా కోరిక. కేశవనిగం పరిచయాలు ప్రారంభించాడు. మొదటగా అతడు సింగ్ అనే కుర్రవాడిని పరిచయం చేశాడు. ఆంధ్ర పర్యటనలో ఈ కుర్రవాడు బాబాతో పాటు తిరిగాడు. ఆ తర్వాత బాబా డెహ్రాడూన్లో ఉండగా ఈ కుర్రవాడు చెప్పా చేయకుండా ఇంటి నుండి బాబా వద్దకు పారిపోయాడు. ప్రస్తుతం బాగా ప్రవర్తిస్తున్నాడా అని బాబా ఆ కుర్రవాడిని గురించి అడిగాడు. ఇంకా కొంత లోపం ఉందని కేశవ్ చెప్పాడు. బాబా సింగ్ని ఉద్దేశించి, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అడిగి ఇలా వివరించారు. లోపల జ్వలించే ప్రేమ జ్వాల బయటి వారు గమనించేలా గమనించేలా పొగను సైతం బయటకు కక్కదు. నీవు నన్ను ప్రేమించినప్పుడు నీలో నీవే కాలిపోవాలి. అదే సమయంలో నీ పెదవులపై నిండుగా చిరునవ్వు తొణికిసలాడాలి. వియోగ వ్యధన ప్రశాంతంగాను నిశ్శబ్దంగాను భరించాలి. వియోగంతో బాధపడుతూ చేసే ఒక చిన్న నిట్టూర్పైనా సరే అది ప్రేమను అవమానిస్తుంది. నీ విధులన్నిటినీ నిర్వర్తిస్తూ ఉండు. నీలోని మంచి చెడు సర్వం నాకు అర్పిస్తూ కూడా నీవు నన్ను ప్రేమించగలవు. నీ శరీరాన్ని కప్పుకునేందుకు దుస్తులు ధరించి నీవు రోజంతా వాటిని గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటావో అదే మాదిరిగా నీవు బాబాను గురించిన ఆలోచనలు అనే దుస్తులను నీ ఆత్మకు రోజులో ఒకసారి తొడుగు. అప్పుడు బాబా రోజంతా నీతో పాటే ఉంటారు. నీవు బాబా పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోయినా బాబా నీతోటే ఉంటారు. ఈ 2 పేర్లు ఒకసారి చెప్పండి. జై బాబా. ఇక్కడ సింగ్ని బాబా ఉద్దేశించి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అని అడిగాడు. నిజమైన ప్రేమ అన్న మాటకి సరిహద్దులు లేవు. కానీ దాని యొక్క నిర్వచనంలో బాబా ఏం చేశారంటే కొంత మనకు అందజేశారు. ఏమిటంటే లోపల జ్వలించే ప్రేమ జ్వాల బయటి వారు గమనించేలా పగులు సైతం బయటకు కక్కదు నిజమైన ప్రేమ అంటే. ప్రేమించే ప్రేమికుడు, బాబాని ప్రేమించవలసిన విధంగా ప్రేమించే ప్రేమికుడు వాడు ఎలా ఉంటాడంటే ఎవరికి అర్థం కాదు. ఎవరు ఆయన గురించి పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే అలాంటి వాడిని మనం ఏం చేస్తామంటే ఆయన అదేమవుతుందండి, అయోమయమండి, వస్తాడు కూర్చుంటాడు వెళ్ళిపోతాడండి అని అనుకుంటాము. కానీ వాడి లోపల ప్రేమ, బాబా మీద ప్రేమ జ్వలిస్తూ ఉంటుంది. అది బయట వాళ్ళకి తెలియకూడదని అలా ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి. అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ, నన్ను నీవు ప్రేమించినప్పుడు నీవే కాలిపోవాలి. ప్రియతముడు ప్రేమమయుడు, కరుణామయుడు, శాంతమయుడు. ఆయన సమస్త జీవుల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో తేడా ఉండదు. కానీ ఒక సామాన్య మానవుడు
లేదా ప్రేమికుడు బాబాని ఎక్కువగా ప్రేమించాలి అనే ఒక ఆలోచనతో కానీ ఉంటే వాడు నిరంతరం కూడా ఆ ప్రేమ జ్వాలకి ఆహుతి అవుతూ తనకు తాను కాలిపోతూ ఉంటాడు. ఆ సమయంలోనే నిండుగా పెదవులపై చిరునవ్వును ఉంచుకోవాలి. చిరునవ్వు అన్నది ఒక విధంగా మన హావభావ ప్రకటనని చిరునవ్వు దాచేస్తుంది. అలా దాచినప్పుడే వాడు బయటికి ఎవరికి అర్థం కాదు. ఇక వియోగ వ్యధ, మనకి వియోగమే లేదు, వ్యధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ వియోగం చాలా గొప్పది. ఒక సినిమా కవి ఎలా రాస్తాడంటే, వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కదలేరా అంటాడు. వియోగంలో ఎటువంటి ప్రేమ మనలో చివరిస్తుందంటే, అంత ప్రేమ ఆ వ్యక్తిలో ఉన్నదన్న విషయం తెలియకుండానే చాలా ప్రశాంతంగా ఉంటూ నిశ్చలంగా ఉంటూ బాబా యొక్క వియోగాన్ని భరిస్తూ చిన్న చిరునవ్వుతో ఉంటాడు వాడు. అలా బాధపడినప్పుడు వాడికి ఒక నిట్టూర్పు వచ్చినా సరే అది ప్రేమను అవమానించినట్టే. చూడండి, ఇంకా చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోం. టీవీ దగ్గర కూర్చుంటే అనేక దృశ్యాలు మనకు కనబడుతుంటాయి. ఒక ఇద్దరు ప్రేమికులు వాళ్ళు మాట లేక మంచి లేక కదలిక లేక ఎదురుగా ఉంటూ అలా ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళ వెంట కన్నీరు కారుస్తారు. అంటే అది వాళ్ళకి తెలియదు, అది కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు. అంచేత అలా వాళ్ళు పొందేటటువంటి ఆ ప్రేమానుభవాన్ని వర్ణించడానికి వాక్యాలు కానీ లేదా పేరాలు కానీ పదాలు కానీ చాలు. అంచేత బాబా ఏమంటారు, ఒక విధంగా నువ్వు నన్ను ప్రేమిస్తూ అది బయటికి తెలియకుండా కాపాడుతూ నీ హావభావాలన్నీ కూడా ఆ ప్రేమ నీలో కలిగించేటటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఆ ప్రేమలో చిన్న చిరునవ్వుతో నువ్వు ఉండాలి సుమా అని అంటారు. విధులన్నింటినీ మనం నిర్వర్తిస్తూ, అంటే ఒక వ్యక్తికి చెప్పబడింది అందరికీ వర్తిస్తుంది కదా, విధులన్నింటినీ నిర్వర్తిస్తూ మనలోని మంచి చెడు సర్వాన్ని కూడా బాబా కనిపిస్తూ కూడా బాబాని ప్రేమించవచ్చు అంటున్నారు బాబా. ఇక్కడ మనకు అలవాట్లేదు, పొరపాట్లు చేసినా వాటిని బాబా దగ్గర క్షమాపణ కోరుకోం. చెయ్యకూడని తప్పులు చేసినా బాబాకి క్షమించమని అడగం. ఆయన సమక్షంలో మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నా క్షమించమని అడగం. ఆయన ప్రేమకి దాసుడైన, నిష్కపటానికి దాసుడైన, మరి అటువంటి ప్రభు ముందు మనం ఎందుకు ఒక విధంగా మర్మ గర్భంగా ప్రవర్తించాలి? మనలో మంచి చెడు రెండు ఉంటాయి, ప్రతి బాధలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. అది బాబాకు అప్పగచ్చాల, బాబాకు సమర్పించాల.
వస్తువుల చేతితో ఇచ్చేస్తామండి, ఎలా ఇచ్చేస్తాం అని మీకు అనిపించవచ్చు. కానీ ఒకసారి చేసిన తప్పు ఆయన ముందు చేతులు జోడించి ఒప్పుకొని మరి రెండోసారి చేయకుండా నువ్వు ఉండగలగాలి. అలా ఉండకపోతే నీ ప్రేమ కపటం అనే మాట, నీ ప్రేమ నాటకం అనే మాట. అందుకని ఆయన కల్పించాలి ప్రతిదీ. మనం ఏ అనుభవాలనైతే అనుభవిస్తూ ఆ అనుభవంలో అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాము, ఆ ప్రవర్తనలో మనం ఎలా ఉండాలంటే బాబా యొక్క నీవు రోజంతా ఏడు అనుభవించినా, ఏడు అనుభవానికి వచ్చినా దాని గురించి పెద్దగా ఆలోచించకుండా పట్టించుకోకుండా బాబా ఏమంటారు, నువ్వు ఎలా ఉంటావో సాధారణంగా అలాగే నువ్వు బాబా గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనలనే దుష్టులు అన్నారు బాబా. ఆ ఆలోచనలనే దుష్టులు నీ ఆత్మకు రోజులో ఒకసారి చొడుగు. అంటే ఆత్మకి నీకు బాబా ఉందనే ప్రేమ, ఆ ప్రేమ వల్ల కలిగినటువంటి ప్రతిస్పందనలు కూడా అప్పచెప్పమంటున్నారు బాబా. అప్పుడు బాబా రోజంతా నీతో పాటే ఉంటారు అంటారు. బాబా మనతో పాటు ఉంటాడు ఆయన, ఉండవలసిందే. ప్రతి ఒక్కరితో కూడా ఉంటారు ఆయన. ఎందుకలా వాచింగ్లో ఉండాలంటే పరీక్షలు జరుగుతున్నప్పుడు మనకి ఆ పరీక్షలకి ఇన్విజిలేటర్స్ వేస్తారు. రహస్యంగా పరీక్ష కొంతమంది నిర్ణయిస్తారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, పరీక్ష రాస్తున్న వాళ్ళకి కనిపించకుండా వాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బాబా కూడా మనకు కనిపించకుండా మన ప్రతి స్థితిని ఆయన చూస్తూ మన ప్రతి పరిస్థితిని ఆయన అలా తనలో పరిశీలిస్తూ ఉంటాడు. అంచేత ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోయినా మన మీద బాబా నీతోనే ఉంటారు అని నిజమైన ప్రేమ యొక్క పరిస్థితిని బాబా మనకి అభివర్ణించారు. కానీ నిజమైన ప్రేమ ఆ డీటెయిల్స్ ఆయన కాబట్టి చెప్పగలిగాడు, మనకు తెలియదు. కానీ ఒక్క మాట నేను చెప్తాను మీ అందరికీ. మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనం ప్రేమించుకుంటాం కదా, మనల్ని మనం ప్రేమించుకునే ప్రేమ మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించే ప్రేమ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అంతకి 1000 రెట్లు ప్రత్యేకంగా ఉండాలి మనకు బాబా మీద ఉండవలసిన ప్రేమ. ఇది గుర్తించుకోండి. నా ముందుకెళ్ళి బాబా సూచించినట్లే ఆ యువకుడు చేశాడు. భగవన్ గ్రామానికి చెందిన అయోధ్య ప్రసాద్ రాథోడ్ను కేశవ్ పరిచయం చేస్తూ ఇతడు తన భార్య నగలమ్మి ప్రయాణ ఖర్చులు చెల్లించాడని బాబాతో చెప్పాడు. ఎందుకలా చేశావు, నేను మీ ఇంట్లో నీతో ఉన్నాను కదా అని బాబా అతన్ని అడిగాడు. జీవితకాలంలో నగలు మళ్ళీ సంపాదించుకోవచ్చు, 700 ఏండ్లకు గాని మళ్ళీ రాని ఇటువంటి అరుదైన సమావేశానికి హాజరయ్యే అవకాశం మళ్ళీ రాదు కదా అని అయోధ్య ప్రసాద్ బదులు చెప్పాడు. భగవత్ ప్రసాద్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతను రిటైర్డ్ తహసీల్దార్ అని, రామభక్తుడని కేశవ్ పరిచయం చేశాడు. దానికి బాబా నేనే ఆ రాముణ్ణి అని చెప్పారు. సురేష్ చంద్ర నిగం అనే విద్యార్థిని పిలిచి నీవు చాలా అదృష్టవంతుడివి, ఈ సమావేశానికి హాజరు కావడం నీ అదృష్టం కాదా? ఇక ఈ రోజు నుండి నువ్వు ఒక పని చెయ్యి, పరిపూర్ణమైన నిజాయితీతో బ్రతుకు, ఎట్టి పరిస్థితుల్లోనూ చివరికి నీ ప్రాణం మీదకు వచ్చినా సరే అబద్ధం చెప్పకు అని బాబా చెప్పారు. నౌరంగా గ్రామం నుండి 40 మంది వచ్చారు. బాబా వారందరినీ తన ముందు నిల్చోమని చెప్పి బాబు రాంప్రసాద్తో నీవు నా గురించి, నా విశ్వకార్యం గురించి ప్రజలకు చెప్పాలి.
ఆ ప్రకారంగా నీవు కూడా నడుచుకో అని చెప్పారు. అప్పుడు రాంప్రసాద్ ప్రతి ఒక్క ప్రేమికుడిని ఒకరి తర్వాత ఒకరిని బాబాకు పరిచయం చేశాడు. తన పట్ల వారికి ఉన్న ప్రేమను గురించి విని బాబా చాలా ముగ్ధులయ్యారు. వారిలో ఒక సాధువు కూడా ఉన్నాడు. ఆ సమావేశానికి హాజరయ్యేందుకు అతని వద్ద డబ్బు లేదు. అందువలన మిగిలిన వారంతా బయలుదేరడానికి 2 రోజుల ముందే ఆ సాధువు నౌరంగా నుండి బయలుదేరి ఏదో ఒకలాగా సమయానికి మెహరాబాద్ చేరుకున్నాడు. రామ్ చరణ్ నాయి అనే మంగళిని పరిచయం చేయగా, నాకు క్షవరం చేస్తావా, నీ సామగ్రిని తెచ్చుకున్నావా అని బాబా అడిగారు. తన వద్ద ఏ సామగ్రి లేదని రామ్ చరణ్ నాయి చెప్పాడు. బాబా, నేను ఈ విశ్వానికే మంగళిని, నేను క్షవరం చేసి అందరి తమను సరైన రూపంలో సరిదిద్దుతాను అన్నారు. ఎన్నిసార్లు నవ్వుకుంటారా చెప్పాలి. అందరూ నవ్వారు. నా హాస్యం నిరంతరమైనది. దానివల్ల ప్రజలకు నా నిరంతర సత్యస్థితి అర్థం కావడం లేదు. నా లోతు నేనే తెలుసుకోలేను. నా అంతటి సత్యవంతుడు ఎవరూ లేరు, అలాగే నా అంతటి అసత్యము ఎక్కడా లేదు అని చెప్పారు బాబా. గయాప్రసాద్ ఖరే అనే పాత ప్రేమికుడిని పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమాన్ని త్వరగా ముగించమని కేశవ్తో బాబా చెప్పారు. తన అనంతత్వాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ బాబా ఇలా చెప్పారు. నేను ఉద్దండుణ్ణి, అంటే ఉస్తాదుని, అన్నింటిలోనూ నిపుణుణ్ణి, ఆరితేరిన మాస్టర్ని. నా వలె ఎవ్వరూ అబద్ధం చెప్పలేరు, అలాగే నా వలె ఎవ్వరూ నిజం మాట్లాడలేరు. ఏకకాలంలో నేను 2 అయి ఉన్నాను. అందువల్ల నన్ను ఎవరూ పట్టుకోలేరు. నేను భగవంతుణ్ణి, అయితే మానవుల్లా కనిపిస్తాను. నేను సర్వము పోగొట్టుకున్నాను, కానీ నా హాస్య ప్రవృత్తిని మాత్రం నేను నిలుపుకునే ఉన్నాను. నా లోతు ఎవరికి అంతుపట్టదు. అది ఎంతటి అగాధమంటే నా లోతును నేనే కనుక్కోలేను. అయినా ఉన్నది నేను మాత్రమే. ఆ సనాతనుణ్ణి నేనే. ప్రేమతో మాత్రమే, నిజాయితీతో కూడిన ప్రేమతో మాత్రమే నన్నెవరైనా సొంతం చేసుకోగలరు. చూసారా ఎంత అద్భుతంగా అంటే ఒక విధంగా మౌనస్వామి, మౌనాన్ని ధరించిన వాడు మాట్లాడితే ఒక మౌనాన్ని జీవిత పర్యంతో కూడా ఒక బాసటగా చేసుకునేటువంటి స్వామి మాట్లాడితే ఎలా ఉంటుందో, అందులో ఎంత అద్భుతం ఉంటుందో, ఎంత తీయగా ఉంటుందో ఈ పేర మనకి చక్కగా అర్థమవుతుంది. చూడండి, కేశవ్తో బాబా ఏమంటున్నారు? కేశవ్ అనేవాడు ఆయన ఆ ప్రవచనం చెప్పడానికి కారకుడయ్యాడు. అలా వాడిని కారకుడిగా చేసి బాబా ఏం చెప్తున్నారు? ఆయన అనంతత్వాన్ని గురించి ఆయన ముచ్చటిస్తూ ఇలా చెప్పాడు. నేను ఉద్దండుణ్ణి, ఉస్తాద్. ఉస్తాద్ అంటే వాడు చాలా బలవంతుడు అనమాట, బలం కలిగిన వాడు అనమాట. అలాగే ఉస్తాద్ అంటే మాస్టర్ ఆఫ్ మాస్టర్ అని ఒక ఇంగ్లీష్ లో ఒక అర్థం ఉంది. మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అంచేత అన్నింటిలోనూ నిపుణుణ్ణి. అంటే పరిణితి చెందిన నిపుణత కలిగినటువంటి అసాధారణ మానవుడు ఉస్తాద్. అందువల్ల ఆరితేరిన మాస్టర్ని. ఆయన గురించి ఆయన ఎందుకు చెప్తున్నాడంటే మనం అర్థం చేసుకోలేము. మనం ఒక పని చేసి గొప్ప అయిపోతాం. ఆయన విశ్వాన్నే సంరక్షిస్తూ చాలా ఏమీ చెయ్యనట్టుగా, ఏమీ తెలియనట్టుగా ఉంటాడు ఆయన. ఆ కళ్ళు చూడండి, ఆ డబ్బు చూడండి, మీకు అర్థమవుతుంది. అంచేత నా వలే ఎవ్వరూ అబద్ధం చెప్పలేరు అంటారు. శ్రీరాముడుగా వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఆయన భక్తులతో ఆటలాడాడు. ఒక విధంగా చెప్పాలంటే
తన అనుభవాల్ని పంచుకున్నాడు. వాళ్ళ అనుభవాల్ని వింటూ ఆనందించాడు. ఇలా ఆయన అందరితో కూడా శ్రీరాముడి కాలం నుంచి నేటి వరకు సమస్త జనంతో, ఈ విశ్వజనం అందరితో కూడా ఆయన ఆట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే అందులో పూర్తిగా అన్నీ తెలిసిన మూర్ఖులు, అన్ని తెలుసుకోవాలి కానీ మూర్ఖులు వాళ్ళు, ఏమీ తెలియని అమాయకులు, దేవుడు కావాలి అనుకునే వాళ్ళు, దేవుడితో సంబంధం పెట్టుకుంటూనే వాళ్ళకు వాళ్ళు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చుకుంటున్న వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. అయితే నేను అబద్ధం చెప్పేటట్టుగా ఎవ్వరూ చెప్పలేరంటారు. మనం అనుకుంటాం మన మనసుల్లో ఇవాళ తప్పు చేశాను, బాబాయ్ చూస్తుందేటా తెలుస్తుందేటా అని. కానీ నువ్వు తప్పు చేయడానికి ఉపక్రమించిన దగ్గర నుంచి తప్పు చేసిన తర్వాత నువ్వు అనుకునే వరకు ఏమనుకున్నావో అంతవరకు ఆయన నీతోనే ఉంటాడు. మన అణువు మనతో ఉంటాడు. ఆయన తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్ర వరకు కూడా ఉంటాడు. ఆ గాఢ నిద్రలో కూడా నువ్వు అనుకుని పోతావు, ఆయన తెలియసి ఉంటాడు. అంత కనెక్షన్ పెట్టుకుంటాడు మనతో ఆయన. అలాగే నిజాన్ని మాట్లాడడంలో కూడా ఎక్కడ ఆయన కొరత చూపించాడు. అయితే నిజం అంటే సత్యం, అబద్ధం అంటే లేనిది, ఆ రెండు ఆయనే. ఏకకాలంలో నేను రెండు అయి ఉన్నాను. అంచేత నన్నెవరూ కూడా పట్టుకోలేరు అంటాడు. నా కొమ్ము గట్టిగా పట్టుకోండి అంటాడు. మరి ఇక్కడ అందువల్ల నన్నెవరూ పట్టుకోలేరు అంటాడు. మై డామన్ ఈజ్ వెరీ స్లిప్పరీ, నా కొమ్ము చాలా జారుడు గుణం కలిగి ఉంటుంది సుమా అని వార్నింగ్ ఇస్తాడు. అంచేత నేను భగవంతుడిని అయితే బయటికి మానవుడిలా కనిపిస్తాను. సర్వము పోగొట్టుకున్నాను. ఈ సర్వము పోగొట్టుకున్నానంటే ఆయనే సర్వం, ఆయనే లేమి, అనంత లేమి ఆయనే, అనంత సర్వం ఆయనే. అంచేత సర్వము పోగొట్టుకున్నాను. ఆ రెండు కూడా ఆయన దగ్గర లేవు. ఆయన యొక్క దాచుకున్నటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఏమిటంటే హాస్యం. అది మాత్రం ప్రతి అవతారంలో కూడా దాన్ని ఆయన పదిలంగా ఉంచుకొని భక్తులతో ఆయన చక్కటి ఆటలాడతాడు. ఆయన లోతు ఆయనకే తెలియనప్పుడు సామాన్య మానవుడికి ఏం తెలుస్తుంది? అతని లోతు అతనికే తెలియనివాడు ఆయన. అయినప్పటికీ ఉన్నది నేను ఒక్కడినే అంటాడు ఆయన. ఆ సనాతనుని నేనే అంటున్నారు ఆయన. నిజాయితీతో కూడిన ప్రేమతో మాత్రమే. ఎవరి ప్రేమలో అయితే నిజాయితీ ఉంటుందో, ప్రేమలో నిజాయితీ ఏమిటి అని పెద్ద ఆశ్చర్యపోరక్కర్లేదు. మనందరికీ బాగా ప్రావీణ్యం ఉంది. ఏదో ప్రేమించినట్టుగా నటించడం, ప్రేమించినట్టు నటిస్తూ అవతల వాడి గోతులు తీయడం, ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ అవతల వాడిని అందరి దగ్గర చులకన చేయడం, ఇలాంటివి మనలో ఉన్న ప్రేమ లోపం వల్ల, మనలో ఉన్న ప్రేమ కల్మషమైనందువల్ల, నిజాయితీ లేనందువల్ల మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఆయన నిజాయితీతో కూడిన ప్రేమ ఆయనకి కావాలి.
ఆ నిజాయితీతో కూడిన ప్రేమ అన్న మాటని నీకు విప్పి చెప్పాలి అంటే ఒకే ఒక్కటి. ఒక భార్య భర్తతో నేను మిమ్మల్ని నమ్ముకున్నానండి, నన్ను నమ్మండి, నేను పతివ్రతని అన్నదనుకోండి, దాని వెనక మనకేది నిలవాలి? ఆవిడికి భర్తతో తప్ప మరి ఇంకెవరితో కూడా సంబంధం లేదు అన్నది స్పష్టంగా రుజువు కావాలి. అంతట బాబాని భగవంతుడిగా విశ్వసిస్తూ ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ప్రాణం, ఆయనే నా తొలమ ప్రాణాలు అని అనుకుంటూ మరి ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కూడా అక్కడ ఉన్న ఆ రూపానికి కూడా అదే మాట ప్రయోగిస్తూ ఉంటే అది ఆయనకి దూరం చేస్తుంది తప్ప దగ్గర చెయ్యదు. గుర్తుపెట్టుకోండి. మనం మనిషిని మోసం చేయొచ్చు, కానీ మనిషి భగవంతుడిని మోసం చేయలేదు. ఆయన అనుక్షణం కూడా నీ కనుసంధంలోని ఈ అణువు కూడా పరిశీలిస్తూ ఉంటాడు ఆయన. నాన్న ముందుకెళ్ళి గయా ప్రసాద్ కు బాబా ఏదో ప్రత్యేకమైన ప్రసాదం ఇచ్చి అక్కడికక్కడే తినమని చెప్పారు. బెనారస్ నుండి డాక్టర్ నాథ్ వచ్చాడు. ఈ డాక్టర్ ఖరే మరియు పెద్ద అయిన గయా ప్రసాద్ నా నవజీవనంలో తమ శాయశక్తిలా కృషి చేసి నేను ఏది కోరితే అది, నా ప్రతి సాఫల్యాన్ని వ్యామోహాలని సమకూర్చారు. నాకు ఒక తెల్ల గుర్రం కావాలన్నాను, తెచ్చిపెట్టారు. ఒంటెని తెమ్మన్నాను, తీసుకొచ్చారు. గాడిదలు కావాలన్నాను, వాటిని తెచ్చారు. నా ప్రియమైన నాథుని ఇక్కడ చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ శరీరంలో నన్ను ఇక్కడ చివరిసారిగా మీరు చూస్తున్నారు. సరి అయిన సమయంలో మీరు వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది అని బాబా వ్యాఖ్యానించారు. శివుడికి ఉబ్బులింగడు అని పేరుంది. ఉబ్బులింగడు అని. అలాగా ఇదే కదా ఆ ఉబ్బులింగడు. ఆనందం వచ్చిన తట్టుకోలేడు, కోపం వచ్చిన తట్టుకోలేడు. కాబట్టి నవజీవనంలో ఈ నాదు సరే అన్న వాళ్ళు చేసినటువంటి ఆ సాయానికి ఎంత పొంగిపోయి వ్యాఖ్యానించాడు చూడండి. సరే ముందుకెళ్ళండి జయబాబా. నీ యథార్థ స్థితిలో నిన్ను చూడడానికి సహకరించే ప్రేమ నాకు కావాలి అని ఆదర్శ్ ఖరే అన్నాడు. అటువంటి ప్రేమ పొందాలంటే నా కృప కావాలి. నా అంతట నేనుగా అప్రయత్నంగా నా కృపను మీపై వదిలేంటే అది అమృతంతో సమానంగా ఉంటుంది. దానిని మీరే నన్ను అడిగి పొందితే అది మంచినీళ్లతో సమానం. ఎవరైనా పట్టుబట్టి నా కృపను పొందితే అది విషంలా పరిణమిస్తుంది. అందువల్ల నా గురించే ఆలోచిస్తూ ఉండు, అన్నీ నాకు విడిచిపెట్టు. బాబా నీ ఇచ్చయే నా ఇచ్చ అని చెబుతూ ధ్యానించు అని బాబా ఆదర్శ్కి జవాబిచ్చారు. బాబా కొనసాగిస్తూ ఇలా చెప్పారు. కామం, ప్రేమ గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. కామానికి ప్రేమకు మధ్యన హద్దు చాలా స్పష్టంగా ఉంటుంది. సంబంధిత లింక్ కూడా బలహీనంగానే ఉంటుంది. అందువల్ల కామాన్ని ప్రేమగా పొరబడడం జరుగుతుంది. అలాగే ప్రేమను కామం అనుకోవడము జరుగుతుంది. అయినప్పటికీ ప్రేమ భగవంతుని వద్దకు చేరుస్తుంది. కామం భ్రాంతికి బందీని చేస్తుంది. ప్రేమ యొక్క లక్షణం ఒక్కటే, అది దేన్ని కోరదు. ప్రేమికుడు ప్రీతమునికి సర్వం అర్పిస్తాడు. కామం సర్వము కావాలంటుంది. ఏమీ కోరని వానికి నిరాశ అన్నది ఉండదన్న విషయం గుర్తుంచుకోండి. అలా ఏమీ కోరని వాడు సర్వము పొందుతాడు. మనకు సెంటెన్స్ నేను నా ప్రేమికులకు బానిసను అంటూ రాయ్ సాహెబ్ రవీంద్ర సింగ్ కు బాబా గుర్తు చేశారు. ఇక్కడ ఈ రెండు పేరాలు కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి మన జీవనాల్లో. ప్రేమ, మనలో ప్రేమ ఉన్నది, కానీ అది అరిషడ్వర్గ ఒత్తిడితో
ఆ ప్రేమ బయటికి వెదజల్లబడుతూ ఉంటుంది అరిషడ్ వర్గపు ఒత్తిడితో. అంటే కామక్రోధ లోభ మోహ మదమాచర్యాలు ఈ 6 గుణాలు కాకుండా మనకి మరో 3 ఏంటంటే అసూయ, ద్వేషం, పగ 3 ఉన్నాయి. 9 మొత్తం. సాధారణంగా అందరం వీటి బారిని పడిపోతాం, ఈ యాసిడ్ వర్గాల బారిని పడతాం. పడి చెయ్యకూడని ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎంత చెయ్యకూడని పని చేసి ఎంత తల్లిదండ్రులని మనం బాధ పెట్టినా వాళ్ళు ఎలాగైతే భరిస్తారో భగవంతుడు కూడా మన తప్పుని ఆయన భరించి మనకు తొందరపడి ఒక ఉంచకూడని పరిస్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేయడు ఆయన. అయితే బాబా ప్రేమ కావాలనుకుంటూ మరో పక్క బలహీనతలు పోగొట్టుకోలేని పరిస్థితి అయితే మాత్రం ముందు బలహీనతలు పోగొట్టుకున్న తర్వాతనే బాబా ప్రేమ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రేమను పొందడానికి బలహీనతలు అందరిలో కూడా ఉంటాయి, చచ్చి వరకు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? ఆయన కృపని పొందడానికి ప్రయత్నం చేయాలి. కృప ఎలాగ లభిస్తుంది? కృప అనేది చాలా పెద్ద మాట. ప్రేమ అనేది దాని దిగువ ఉంటుంది. అంటే కృపలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమతో కూడుకున్న కృప, కృప లేని ప్రేమ, ఈ 2 ఉన్నాయి. అందుకని మనం ఏం చేద్దాం? ఆయనంతటా ఆయన అంటే బాబా తనకు తానుగా మనల్ని నిరంతరం ప్రేమిస్తూ ఉన్నాడు. అలా ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మనం ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పుకి వెంటనే నువ్వు తప్పు చేసావు అని తెలియజేసేటట్టుగా మన దైనందిన జీవితంలో అటువంటి ఒక పరిస్థితిని ఆయన మన మీద అది ఫోకస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల బాబా ఏమంటున్నారు? మనం ఆయన కృప కోసం, ప్రేమ కోసం మనం ఎదురు చూడక్కర్లేదు. ఆయన వచ్చిందే అందుకు. కాకపోతే ఆయనంతటా ఆయన వీడిని ప్రేమించాలి, వీడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అన్న భావంతో ప్రేమిస్తే ఆ ప్రేమ యొక్క పరిస్థితి ఒకలా ఉంటుంది. మనం అది అడిగి తీసుకుంటే ఇంకోలా ఉంటుంది. అదే బాబా అంటున్నారు. అడిగి పొందితే, అలాగే అడిగి పొందింది ఏదైనా మంచి నీళ్లతో సమానం అంటున్నాడు ఆయన. రెండవది, కొంతమంది చేస్తావా చేయవా అని పట్టుబడతారు. ఎవరి కోసం చేస్తావు, చెయ్యి అని పట్టుబడతారు. అలా పడితే అది విషంలా పరిణమిస్తుంది అంటున్నారు ఆయన. ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రేమికులకు ఎప్పుడైనా వస్తుందా అంటే వస్తుంది. బిడ్డలు లేని పేర్లు వచ్చారు కానీ ఒక భార్యాభర్తలు బిడ్డలు లేని వాళ్ళు బాబా గారికి వెళ్ళి బిడ్డలు అడుగుతారు. ఆ సంతానం లేదని అడుగుతారు. అడిగితే సంతానం కావాలా నేను కావాలా అని బాబు అడుగుతారు. మాట్లాడేస్తుంటారు. కానీ ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉండి మాకు నువ్వే కావాలి బాబా అంటారు. సరే వెళ్ళండి. మీకు సంతానం కన్నా నేనే ముఖ్యమైతే తప్పకుండా నేనే నీకు లభిస్తాను అని చెప్తారు బాబా. ఆ తర్వాత
వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆమె గర్భాన్ని ధరించడం, ఒక ఆడపిల్ల పుట్టడం జరుగుతుంది. ఈ పిల్ల పుట్టడం అనేటటువంటి ఆనందంలో బాబాని ప్రేమించాలని కానీ, బాబా నామం చేసుకోవాలని కానీ, బాబా కోసం జీవించాలని కానీ ఆలోచనలు ఆయనలో లేకుండా ఆ పుట్టిన పిల్లతోటే ఇద్దరూ కూడా పూర్తిగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలా సాగిస్తూ ఉన్నప్పుడు వారు అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక బాబా ప్రేమికుడు వస్తాడు. ఆ బాబా ప్రేమికుడు జరిగింది ఆ ఊరు గట్ట నాకు జ్ఞాపకం రాకపోతుంది. అప్పుడు వచ్చి చూసి ఆ ఇద్దరు భార్య భర్తల్ని మిత్రుడు వచ్చాడు కదా, ఆ మిత్రుడితో మాట్లాడు కదా, ఆయన కూర్చోబెట్టేసి రెండు కూతురు చెప్పేసి ఆ పిల్లలతో ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఒక 10 నిమిషాలు చేసిన తర్వాత నేను దేవబాబుని వస్తానండి అన్నాడు. అదే కూర్చోండి అంటే లేదు 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 మీ ఆనందానికి నేను అవరోధం చేయను అని ఆ మిత్రుడు వెళ్ళిపోతుంటే ఆ భర్త లేచి ఆయన పట్టుకుని కూర్చోండి, మరి లేక సంతానం కలిగింది కదా, అందుకనే ఆ పిల్ల పట్ల మేము ఒక క్షణం కూడా పిల్లని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం, ఆ పిల్లతోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం అని అనడం. దానికి ఆయన అలాగే మీరు బాబాని సరే నన్ను విస్మరించారు, బాబాని విస్మరిస్తే మాత్రం మంచిది కాదు అని చెబుతాడు. అదే బాబాని విశ్వసించడం లేదండి అంటే, నేను నాకేదో తోచింది చెప్పాను, మీరు అవగాహన చేసుకోండి అని చెప్పి ఆయన జయబాబా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ బిడ్డకి, ఆ పుట్టిన బిడ్డకి చిన్న జబ్బు చేస్తుంది. ఆ జబ్బు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ డాక్టర్ తగ్గించలేకపోతాడు. ఆఖరి ఆమె హాస్పిటల్లో చచ్చిపోతుంది ఆ పిల్ల. అప్పుడు ఆ పిల్ల చచ్చిపోతే ఇద్దరు విపరీతమైన దుఃఖానికి లోనైపోయి మెడికల్ బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనేదా కృష్ణతాయి చచ్చిపోదామని బజారుకి వెళ్ళి ఏదో పాయిజన్ తెచ్చుకొని ఇద్దరు ఇంట్లో సరుకులు వేసుకొని ఆ పాయిజన్ తాగేద్దామని ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో బాబా ఫోటోలోంచి వాడికి ఒక కార్డు తెచ్చి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ మనసులకు వాళ్ళకి అనిపిస్తుంది, నన్ను ప్రేమించడమే ప్రధానమైనది అయింది కావాలి లేదు. అందుచేత మీరు ఏం చేశారు, నన్ను నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్య ఫలితమే ఒక విధంగా ఏదేందైతే మీరు ప్రేమని ఎక్కువగా పెట్టుకున్నారు, అంత ప్రేమ నా మీద మీరు చూపించలేకపోయారు అంతకాలం కూడా. అందువల్ల బాబా నేనేం చేయలేదు, కానీ మీ పరిస్థితి మీకు ఆ విధంగా చేసింది అని చెప్పడం. ఆ తర్వాత వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళడం, బాబాకి బాబా దగ్గర వాళ్ళకి తప్పు ఒప్పుకోవడం. ఆ ఒప్పుకుంటే ఆయన బాబాతో ప్రేమతో, చూడండి ఇప్పుడు అడుగుతున్నాను, చచ్చిపోయిన మీ బిడ్డ మీకు ఇచ్చేయాలా, ఇప్పుడు ఇచ్చేస్తాను ఈ క్షణంలో అన్నాడు ఆయన. అప్పుడు మాకు బిడ్డ వద్దు, నువ్వే మా బిడ్డవి, నిన్నే మా బిడ్డగా చూసుకొని బ్రతుకుతామని చెప్పేసి ఆ దంపతులకు చెప్పడం చాలా గొప్ప విషయం ఇది. అంటే ఇక్కడ ఏమిటంటే, మనం బాబాని ప్రేమిస్తాం, కానీ మన చేత ప్రేమించబడే వస్తువులు చాలా ఉంటాయి, మనుషులు చాలా మంది ఉంటారు, వాళ్ళంతా ప్రేమించలేము బాబాని. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు ఒక మాట మీ అందరికీ చెప్తే గుర్తుంచుకోండి, సెల్లని ప్రేమించినట్టుగా బాబాని మనం ఎవరు ప్రేమించడం మర్చిపోయాం. ఇప్పుడు సెల్ ఎంత ప్రేమ మనకి, ప్రతి వాడి చేతిలో ఒక సెల్, పిల్ల పెద్ద లేకుండా అందరికి ముసిలి మొత్తగా అందరి చేతిలో ఒక సెల్. ఆ సెల్ అంటే ఎంత ప్రేమో. ఆ సెల్ వచ్చిన తర్వాత బాబాని చాలా దూరం చేసుకున్నారు చాలా మంది. అంటే ఆకర్షణ, కానీ గుర్తుంచుకోండి, ఆకర్షణలో వికర్షణ ఉంటుంది. ఆకర్షణ వికర్షణ రెండు అతనివే. ఆకర్షిస్తాడు, వికర్షిస్తాడు. కాబట్టి బాబా ఏమన్నారు, నా గురించి ఆలోచిస్తూ ఉండు
అన్ని నాకు విడిచిపెట్టు, నా ఇచ్చే చివరికి నెరవేర్చింది అని బాబాను ధ్యానం చేసుకోమని చెబుతారు ఈ మొదటి పేరాలు. ఈ రెండవ పేరాకు వచ్చేసరికి ఆయన ఏం చేశారు? ప్రేమించడంలో మనం ఎక్కడ ఉన్నామో తెలియదు, కానీ ప్రేమించడానికి ప్రయత్నమైనా చేస్తున్నాం ఆ ప్రతిరోజు అంటే అది లేదు. బాబాని ప్రేమించడం కోసం ఏం ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తే ప్రేమించినట్టు చెప్పండి? నీకు నీ జీవనంలో నువ్వు ఎన్నైతే అనుభవిస్తూ ఉన్నావో ఆ అన్నిటికంటే బాబాయే నీకు చాలా ఉన్నతంగా కనిపించగలగాలి. ఇవన్నీ ప్రేమించడం ఒక ఎత్తైతే ఆయన్ని ప్రేమించడం చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిని చెప్పలేము, ఎందుకంటే ఎవరు రామాయణంలో రాముడి రాక కోసం శబరి 90 సంవత్సరాలు అలా కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకొని అలా వచ్చిందని ఎదురు చూసిందని రామాయణంలో బ్రహ్మాండమైన ఘట్టం ఉంది. ఆఖరికి ఆమె వయసులో శ్రీరామచంద్రుడు దర్శనం అవ్వలేదు, వయసు మీరిన తర్వాత దర్శనం అవ్వలేదు, కళ్ళు కనబడక, చెవులు వినబడక, నడవలేక పూర్తిగా ఆవిడ జవసత్వాలన్నీ పోయిన తర్వాత అప్పుడు వచ్చాడు రామదర్శనం. ఏం చేత అంత కఠినుడా మన ప్రభువు కాడు. పరిణిత చెందిన మనసులకు ఒక పాట కూడా బాబా రాయించారు, ఇప్పుడు జ్ఞాపకం రాకుంటుంది. ఇందులోనైనా పరిణితి చెందాలి. కాయలా ఉండిపోతే అందులో తీదనం రాదు. కాయ పండవాలి, పండైపోయి మెత్తగా అయిపోవాలా. ఆ మెత్తగా అవుతున్న కొద్ది దాంట్లో విపరీతమైన తీదనం వస్తుంది. కాయగా ఉన్నంత కాలం తీదనం రాదు. అలాగే మనం ప్రేమలో పండు పండిపోయినట్టుగా పండాలి. అలా పండిపోయింది శబరి శ్రీరాముని ప్రేమలో. అందుకే రోజు ఎదురు చూస్తున్న శబరి ఆ రోజు ఆవిడ నలతగా శరీరం ఉన్నందువల్ల లేవలేక కుక్కి మంచం మీద పడుకొని ఉంటే లక్ష్మణ సమేతుడే రాముడు వెళ్ళి ఆమెని కూర్చోబెట్టి ఆ కౌగిలించుకొని, ఎవరో చెప్పడు, కౌగిలించుకున్నాడు. లక్ష్మణుడు అలాగే ఆశ్చర్యపోయి వస్తున్నాడు. కౌగిలించుకున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. మనకు బాబా కౌగిలించుకోమని చెప్తే మనం కౌగిలించుకుంటున్నాం. మన కౌగిలింతల్లో రకరకాలు ఉన్నాయి, కానీ ఆ కౌగిలింత భగవంతుడు తాను అమితంగా ప్రేమించినటువంటి ఒక భక్తురాల్ని కౌగిలించుకోవడం. కళ్ళనట్టు నీళ్లు కారుతుంటే ఆమె రాముడు కనపడ్డ ఆవిడకి కళ్ళు కనపడ్డప్పుడు వచ్చాడు, రక్ష వస్తుంది ఆవిడ. అప్పుడు చెప్తాడు, చూడు నన్ను చూడు అంటాడు. అప్పుడు కళ్ళు కనపడతాయి. చూసి ఆ శ్రీరామచంద్రుడిని చూస్తూ ప్రారంభిస్తున్న తల్లి. ఇది ప్రేమను పరాకాష్ఠ స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి. మనం అంతగా బాబాని ప్రేమించడం లేదు, కానీ అలా ప్రేమిస్తేనే మన ప్రేమకి సఫలత చేకూరుతుంది. అందువల్ల ఈ మొదటి పేర 50-45 పేజీల మొదటి పేర దాని కంటిన్యూషన్ ఎవరు చెప్పారంటే బాబా కామం ప్రేమ గురించి ప్రస్తావన చేశారు. ఇది చాలా మంచి సబ్జెక్ట్. ఇది అంటే అందరికీ అన్నీ తెలియాలి, అన్నీ అర్థం కావాలని ఎక్కడా రూల్ లేదు. కానీ బాబా ఏం చేస్తారు, ఎవరో ఒక
ఒక పనికిమాల వాడికి ఆ అవగాహన ఇచ్చి చెప్పిస్తాడు ఆయన. ఇప్పుడు ఈ పనిముట్టు కూడా అటువంటి పరిస్థితుల్లోనే మీకు అవగాహన ఇవ్వడం కోసం ఇలా తాతాలు ఆడిపోతూ ఉన్నది. ఈ తాతా వెనుక ఉద్దేశం ఏంటంటే మహోన్నతమైన అవతారుని ప్రేమని మీరందరూ పూర్తిగా పొందగలగాలి. పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా పొందగలగాలి. ఆ ప్రేమలో ఉన్నది ఏమిటో ప్రేమకే తెలియదు, మనకే తెలుస్తుంది. ప్రేమించిన వాడికే తెలియదు, మనకే తెలుస్తుంది. కాబట్టి ప్రేమించడంలో మనం తేలి కాకూడదు. బాబాని ప్రేమించడంలో తేలితే మాత్రం చాలా తప్పది. నీకు అతనికన్నా గొప్పది ఏది ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు. అతనికన్నా నీకు కావాల్సింది ఏది ఉండడానికి వీల్లేదు. అతని సర్వస్వం నువ్వు ఎప్పుడు జీవిస్తావో ఆయన నిన్ను కూడా అతని సర్వస్వంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ టైం అయిపోయింది నాన్న, టైం అయిపోయింది. జై బాబా, టైం అయిపోయింది. జై బాబా, జై బాబా, జై బాబా.